హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు ఏమేమి చేస్తానో మొత్తం అన్నీ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. డైలీ వ్లాగ్ అండి, రొటీన్ వ్లాగ్. సో మీరు మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. క్లియర్గా మొత్తం చూపిస్తాను ఏమేమి చేశాను డైలీ వ్లాగ్లో. సో ఇంకెందుకండి లేట్ అయితే మన ఛానల్ని చూసే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ ఇచ్చేయండి, చూసేయండి కంటిన్యూగా. ఇంక ఇది వచ్చేసి నైట్ అయితే శనగలు అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి మార్నింగ్ బోండా చేద్దామనేసి అందులోకి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇందులోకి టమాటా చట్నీ అయితే బాగుంటుంది అనేసి అయితే నాకు వచ్చిన ప్రాసెస్లో అయితే చేసేస్తున్నాను. సో ఏం లేదండి, ఇంకా పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పుట్నాలు వేసేసి ఏం చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి అయితే మైదా పిండి ఉంటుంది కదా, అవి 2 కప్స్ తీసుకుంటే అందులో 1/2 కప్ వచ్చేసి పెరుగు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ చట్నీ చేసేసి పక్కన పెట్టేసి ఇవన్నీ మళ్ళీ పూజ అవన్నీ సర్దుకొని స్నానం చేసి వచ్చేసే లోపల ఇవంతా చల్లారుతాయి కదా, ఇంకా అందుకనేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ చట్నీకి చల్లారిపోయిన తర్వాత చట్నీ కూడా చేసేసాను అనమాట. ఇంకా ఈ లోపల మనం పిండి నానబెట్టుకున్నాం కదా, ఆ పిండి కూడా చూడండి ఇలా ఉందన్నమాట. తర్వాత వచ్చేసి అందులో కొంచెం వంట సోడా అయితే వేసుకున్నాను. అదైతే కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే బొండ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదనమాట. సో ఆయిల్ వీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాతకి నాకు కొంచెం బొండ వేసేటప్పుడు కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే అది బాగా కలుపుకోకపోతే మనకి పేలుతాయి అన్నమాట బొండ అనేది. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి తర్వాతకి పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ అక్కడ పడేసేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నేను కూడా టిఫిన్ చేసి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బియ్యం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ పిల్లలకి స్నాక్స్కి అలాగే కర్రీలోకి వచ్చేసి పొటాటోస్ అవి బాయిల్ చేద్దామని ఒకే టైంలో అయిపోతాయి కదా, ఇంకా అందుకని సింపుల్గా ఒకేసారి చేద్దామని అలా చేశాను. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. అది బాయిల్ అయ్యే లోపల ఇవి కట్ చేసుకుంటే కొంచెం పని కూడా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది అనేసి ఇలా అయితే చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొండా అవి వేసాం కదా, ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని కొంచెం ఉంచి అలాగే ఆనియన్స్, శనగలు అయితే నాకు వచ్చి రాని ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను. ఇంకా బాయిల్ చేయలేదు శనగల్ని, ఎందుకంటే డైరెక్ట్గా కర్రీలోనే వేపేద్దాం అనేసి ఇంక ఇలా చేశాను. మీరు ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఓకే, లేకపోతే వేరే ప్రాసెస్లో ఏమైనా చేసుకుంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇంకా ఇవి కూడా బాయిల్ అయిపోయినాయి అనమాట, తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం అనేసి అయితే తీసేసి ఇంకా ఆలు కూడా కర్రీ, ఇంకా నాకు వచ్చిన సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఇంకా ఇందులో ఏమేమి వేస్తారో అయితే నాకైతే తెలియదు. సో నాకు వచ్చిన ప్రాసెస్లో అయితే నేను చేశాను. మీరు మీ స్టైల్లో ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చే టైంకి అయితే ఏమీ లేవనేసి మ్యాగీ అయితే ఇష్టంగా తింటారు కదా, ఇంకా అది కూడా పని కూడా సింపుల్గా అయిపోతుంది కదా, అందుకనేసి ఇంకా ఏం చేయను. అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అవి అయితే ఏం వేయను. జస్ట్ బాయిల్ చేసేసి అందులో వచ్చిన మ్యాగీ మసాలా వేసేసి ఇలా కలిపేస్తాను అనమాట. ఇంక నెక్స్ట్ అయితే మా వారు పిల్లల్ని తీసుకొని వచ్చారు కదా, ఇంకా ఆ టైంలో నేను కూడా టీ పెట్టమంటే టీ పెట్టేసి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ చేద్దామని అయితే పిండి పిసికేసుకొని పక్కన పెట్టేసి ఇలా చాక్తోనే కట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. సో ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. సో మీరు కనుక మీ ఇంట్లో ఆలు కర్రీ ఎలా చేసుకుంటారో తప్పకుండా అయితే శనగల్ని ఎలా చేస్తారో నాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలా కామెంట్ చేయండి. అలాగే ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయనేసి గిన్నెలు కూడా తోమేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే మీకు కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. బాయ్, సీ యూ.